నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. పాలనలో నైతికత అవసరం లేదా లోకేష్? పదవులు అలంకరణ కాదు తమ్ముళ్ళు, ప్రతిదీ జగన్పై ఆడిపోసుకోవడమేనా? అయ్యన్న కొడుకు పోటీకి రెడీ. నైతిక విలువల గురించి మంత్రి నారా లోకేష్ మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎదుటి వాళ్లకు చెప్పేందుకే తప్ప ఆచరించడానికి కాదా అని లోకేష్ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నైతిక విలువలకు సంబంధించి చాగంటి కోటేశ్వరరావుకు పదవిచ్చింది. చాగంటి కోటేశ్వరరావుతో విద్యార్థులకు నైతిక విలువల గురించి చెప్పించడం మంచిదే. ప్రస్తుత సమాజంలో నైతిక విలువల పతనం శరవేగంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో నైతిక విలువ నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైంది. రాజకీయాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావం చూపుతాయి. అధికారంలో ఉన్నోళ్ళు నైతిక విలువలతో పాలన సాగిస్తే దాన్నే పౌర సమాజం ఆదర్శంగా తీసుకుంటుంది. అప్పుడు సమాజానికి మంచి జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు పాలకులు నైతిక విలువల గురించి మాటలు కోటలు దాటేలా చెప్పడమే తప్ప ఆచరణ గడప కూడా దాటడం లేదు. ఇందుకు చంద్రబాబు సర్కార్ మినహాయింపేమీ కాదు. పాలనలో లేనిదే నైతికత అనే విమర్శను కొట్టిపారేయలేని పరిస్థితి. తమ పాలనలో తప్పులు జరిగినా రాజకీయ ప్రత్యర్థులపై వేయడం, ఒప్పు జరిగితే మాత్రం అది గత పాలకుల ఘనతైన తమ ఖాతాలో వేసుకుంటున్నారనే బలమైన విమర్శ ఉంది. రెడ్ బుక్ పాలనకు ఆద్యుడైన మంత్రి నారా లోకేష్ నైతిక విలువల గురించి భారీ డైలాగులు చెప్తుంటే వినడానికి ఎబ్బెట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులకే కాదు, ముందు పాలక ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి నైతిక పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నైతిక విలువల్ని పాటించాల్సిన బాధ్యత ఒక్క అధికారంలో ఉన్నలపై తప్ప మిగిలిన పౌర సమాజంపై ఉందన్నట్టుగా పాలన సాగుతోంది. చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడలేదని, సొంతంగానే తన ఫోన్ బిల్ చెల్లిస్తున్నారని మంత్రి నారా లోకేష్ గొప్పగా చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ దేశ విదేశాలకు వెళ్లడానికి విమానాలకైన ఖర్చు కోట్లాది రూపాయలని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వృధా ఖర్చు ఏ నైతికత కిందకి వస్తుందో లోకేష్ సమాధానం చెప్పాలి. చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడకపోవడం ఆయన నైతికతకు నిదర్శనంగా లోకేష్ చెప్పారు. ఆ నైతికత తమకు ఉండాలని లోకేష్ ఎందుకు ఆలోచించలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే అటామిక్ ఎనర్జీ విద్యుత్ తయారీకి వాడితే దేశమంతా ఘనంగా వెలుగుతుందని, అదే అటామిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమా నాగసాకిలా తయారవుతుందని లోకేష్ చెప్పారు. అధికారం అనే అటామిక్ ఎనర్జీని ప్రజలకు మంచి చేయడానికి వినియోగిస్తే సమాజం పురోభివృద్ధిస్తుందని, దుర్వినియోగం చేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల సరసన చేరుతుందని లోకేష్కు తెలియదా అనే ప్రశ్న నెటిజన్ల నుంచి వస్తోంది. అందుకే పాలనలో నైతికత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు చేసిన వారు అవుతారని లోకేష్ గుర్తించాలి. కనీసం అనైతిక పాలన సాగించకపోతే అదే పెద్ద మేలు చేసినట్టు అనే అభిప్రాయం లేకపోలేదు. టీడీపీ తమ్ముళ్లకు హోంమంత్రి అనిత హితబోధ చేశారు. పార్టీ పదవులు అందుకున్న వారు వాటిని బాధ్యతగా తీసుకోవాలని ఆమె కోరారు. అలా కాకుండా అలంకారప్రాయంగా భావిస్తే మాత్రం ఇబ్బంది పడతారని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే ఎంతో మందికి అవకాశాలు వస్తాయని ఆమె చెప్పారు. అధికారంలోకి వచ్చామని అనుకోగానే పని అయిపోదని ఆమె అన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కష్టమే అన్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని ఉదాసీనత వ్యవహరించవద్దు అని సూచించారు. పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు, పదవులు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలా పదవులు అందుకున్న వారు కూడా అంకిత భావంతో, నిబద్ధతతో పని చేయాల్సి ఉంటుందని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం అంతా పని చేయాలని, మరోసారి విజయం సమకూర్చి పెట్టాలని కోరారు. వచ్చే ఎన్నికల నాటికి పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలు తీసుకుని వెళ్లాలని కోరారు. పార్టీని పక్కన పెడితే నష్టం, కష్టం తప్పవని హోంమంత్రి హెచ్చరించడం విశేషం. తమ్ముళ్ల విషయంలో హోంమంత్రి చేసిన ఈ హెచ్చరికలను వారు ఎలా తీసుకుని ముందుకు సాగుతారో చూడాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై నిత్యం విమర్శలు గుప్పించడం ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గుడ్ లుక్స్లో పడొచ్చనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోకపోయినా పర్లేదు, జగన్ను తిడుతుంటే చాలు పబ్బం గడుపుకోవచ్చని టీడీపీ పెద్ద నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్ను తిట్టడానికి లాజిక్ కూడా అవసరం లేదని వారు భావిస్తున్నారు. ఇవాళ నుంచి రైతుల చెంతకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రైతులకు కూటమి ప్రభుత్వంలో నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని వైఎస్ జగన్ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్కు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు సంతోషంగా ఉంటే వైఎస్ జగన్ ఓర్వలేకున్నారని మండిపడ్డారు. పంచసూత్రాల పేరుతో తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. పంచసూత్రాల ద్వారా రైతులు తాము పండించే పంటలతో ప్రపంచ మార్కెట్తో పోటీ పడతారని రెవెన్యూ శాఖ మంత్రి సెలవివ్వడం గమనార్హం. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్,
ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులు రారాజులుగా మారతారని మంత్రి చెప్పారు. అందుకే జగన్ పంచసూత్రాలపై పడి పడి ఏడుస్తున్నారని మంత్రి అనగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి, అరటి, చీని, నిమ్మ, మామిడి, ఎండుమిరప ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డున పడ్డారు. గిట్టుబాటు ధరలు కల్పించండి మహాప్రభు అని పాలకుల్ని వేడుకున్నా ప్రభుత్వం కనికరించలేదు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ పంచసూత్రాలతో రైతులు రారాజులుగా మారతారని మంత్రి అనగానే గొప్పలు చెప్పడం విమర్శలకు దారితీసింది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం వల్లే రైతులు జీర్ణించుకోలేక రోడ్డు మీదకి వచ్చారా అని రైతులు దెప్పిపొడుస్తున్నారు. జగన్పై ఏదో ఒకటి విమర్శ చేయాలన్న ఆసక్తి గిట్టుబాటు ధరల కల్పనలో లేదని జనాలు విమర్శిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏపీలో ఎటు చూసినా అలాంటి నియోజకవర్గం మరొకటి కనిపించదు అన్న ఆశ్చర్యం లేదు. టీడీపీ పుట్టాక ఇప్పటికి 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి ఒకే ఒక్క అభ్యర్థి పోటీ చేస్తూ వస్తున్నారు. ఆయనే చింతకాయల అయ్యన్న పాత్రుడు. అయ్యన్న 2024లో గెలిచి స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని ఆయన సన్నిహితులతో చెబుతున్నారని ప్రచారంలో ఉంది. ఆయన వాలంటరీగా రిటైర్మెంట్ కోరుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్న పెద్ద కుమారుడు చింతకాయల విజయ్ రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని చూశారు. కానీ అది కుదరలేదు. ఈసారి ఆయన నర్సీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతున్నాయని అంటున్నారు. అలాంటి విజయ్ పుట్టినరోజున కేడర్ అయితే అంబరాన్ని అంటే విధంగా సంబరాలు చేసింది. సినీ తారలకు పెట్టినట్లుగా విజయ్ భారీ కటౌట్ని 30 అడుగులతో నర్సీపట్నంలో ఏర్పాటు చేయడమే కాకుండా దానికి క్రేన్ల సాయంతో భారీ గజమాలను కూడా తెచ్చేశారు. సోషల్ మీడియాలో కూడా హ్యాపీ బర్త్డే విజయ్ అన్న హ్యాష్ట్యాగ్తో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. విజయ్ పిలిస్తే పలికే నాయకుడు అని భవిష్యత్తులో ఆయన ఎన్నో ఉన్నత పదవులు అందుకోవాలని పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. నారా లోకేష్ యువ బృందంలో ఉన్న విజయ్ తన పొలిటికల్ ఇన్నింగ్స్ని 2029 నుంచి స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. గతంలో జరిగిన విధంగా ఈసారి భారీ ఎత్తున బర్త్డే వేడుకలు జరగడంతో ఇక విజయ్కి టీడీపీలో అంతా సానుకూలంగా మారింది అని అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.